మతాల పేరుతోని వర్గాల పేరుతోని చీల్చినటువంటి మూర్ఖత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ ప్రభుత్వం. ఆ రోజు లక్షలాది మంది అలా ప్రాణత్యాగం చేసిన దేశ విభజన సమయంలో కోట్లాది మంది నిరాశ్రయులై ఇవాళ అధోగతి పాలైన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించాలి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ యొక్క మైనార్టీ సంతుష్టీకరణ విధానం వలనే ఈ దేశంలో ఇవాళ ఎవరు రెచ్చిపోతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలం నెహ్రూ కుటుంబ చరిత్ర తప్ప ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను చెప్పే ప్రయత్నం చేయలే, సుభాష్ చంద్రబోస్ చరిత్రను చెప్పే ప్రయత్నం చేయలే, సర్దార్ పటేల్ యొక్క చరిత్రను చెప్పే ప్రయత్నం చేయలే, భగత్ సింగ్ యొక్క చరిత్రను చెప్పే ప్రయత్నం చేయలే, తాత్యా తోపే లాంటి అనేక అమరవీరుల మహానీయుల త్యాగతుల యొక్క వాళ్ళ చరిత్రను చెప్పే ప్రయత్నం చేయకపోగా ఆ చరిత్రను తెరమరుగు చేసి రాబోయే తరాలకు కేవలం నెహ్రూ కుటుంబం యొక్క చరిత్రనే అందించాలని చెప్పి ఒక కుట్రలో ఇలా కాంగ్రెస్ పార్టీ మహనీయుల చరిత్రను ఇలా రాబోయే తరాలకు అందించకుండా చేసిన కుట్రను ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ నెహ్రూ మరకలను తుడిచిపెట్టాలి, బానిసపు మరకలను తుడిచిపెట్టాలి. ఏది నిజమైన చరిత్ర, ఎవరు ఈ దేశం కోసం త్యాగం చేసిరు, ఎవరు ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా చేయాలని చెప్పి వాళ్ళ ప్రాణాలను ఈ దేశం కోసం అర్పించినో ఆ త్యాగధనుల చరిత్రను తెరమరుగు చేయకుండా రాబోయే తరాలకు అందించాలని చెప్పి ఒక మహా లక్ష్యంతో ఇలా నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల లోపల ఆలోచన కలిగించి ప్రతి భారతీయుడు వాళ్ళ ఇంటి మీద 15 ఆగస్టు వరకు ఇవాళ మూవన్నెల జెండా ఎగిరించాలని చెప్పి ఒక పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇలా మూవన్నెల పతాక మన ఆత్మ గౌరవానికి ప్రతీక. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రచించి దానికి అనుగుణంగా మనం వివరిస్తున్నాం. ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి శ్యామా ప్రసాద్ ముఖర్జీ లాంటి అనేక మంది వ్యక్తులు, అనేక మంది కార్యకర్తలు, మహానుభావులు ప్రాణ త్యాగం చేస్తే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ వీర జవాన్లు, ఏ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, ఏ భారతీయులు 370 ఆర్టికల్ రద్దు చేయాలి, జమ్మూ కాశ్మీర్ ఈ భారతదేశంలో అంతర్భాగమే, ఈ దేశంలో ఒక్క గజం ఒక్క అంగుళం జాగ కూడా ఇతర దేశాలకు అప్పగించే ప్రయత్నం చేయబోము. దానికోసం త్యాగం చేసిన అమరవీరుల లక్ష్యాలను మేము మర్చిపోవని భావించినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని ప్రతి భారతీయుడు గమనించాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ రద్దును వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీ పరదేశాలకు కుమ్ముగాసే పార్టీ. ఆ పార్టీకి కోయాల నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఇలా శ్యామ్ పెట్రోడా యొక్క వ్యాకరణం అమెరికా భాష మాట్లాడుతుంది తప్ప ఈ దేశం గురించి ఆలోచించే పరిస్థితి రాహుల్ గాంధీకి లేదు. చైనా దేశం ఏది చెప్తే దాన్ని పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ తప్ప ఈ దేశం గురించి, ఈ దేశంలోని త్యాగదళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి రాహుల్ గాంధీకి లేదు. ఇవాళ వాళ్ళు చేస్తే తప్పు కాదు, కానీ ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తే మాత్రం తప్పు. ఇలా వక్ఫ్ బోర్డు సంబంధించి చట్టాన్ని ఆ రోజే నెహ్రూ హయాంలో చేస్తే తప్పు లేదు, డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో చేస్తే తప్పు లేదు, పివి నరసింహారావు హయాంలో చేస్తే తప్పు లేదు. వాళ్ళు చెప్పిన విషయాన్ని నేటి ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తే వాళ్ళకి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంది. ఇలా నెహ్రూ గారు కానీ, మన్మోహన్ సింగ్ కానీ, పివి నరసింహారావు ఏదైతే చేయకుండా వదిలిపెట్టిండో, ఏదైతే చెయ్యాలని అనుకున్న చాతగాక వదిలిపెట్టిండో దాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ మతం పేరుతోని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. అరే బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆగడాలను రాహుల్ గాంధీ ఖండించాడు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండించదు. బంగ్లాదేశ్ లో దేశ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ఈ దేశానికి వ్యతిరేకంగా ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో దాని గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. అమెరికా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, పాకిస్తాన్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, చైనా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. కానీ భారతదేశం గురించి, ఈ దేశాన్ని రక్షించడానికి, ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని చెప్పి
24 గంటలు కష్టపడి పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారిని విమర్శించడమే పనిగా ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వివరిస్తున్న విధానాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ వారం రోజుల నుంచి ఈ తిరంగా పండుగ నిర్వహిస్తున్నది. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేయడం, ఇలా బానిసపు మరకలు తుడిచిపెట్టడానికి ఎవరు నిజమైన త్యాగదనులు, ఎవరు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళ చరిత్రను తెరమరు కాకుండా